హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. ముందుగా మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మన శంకర వరప్రసాద్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మన మెగాస్టార్ చిరంజీవి గారు దీంట్లో నటించడం అయితే జరిగింది. అనిల్ రావిపూడి గారి డైరెక్షన్లో మన విక్టరీ వెంకటేష్ గారు క్యామియో కూడా చేశారు ఈ మూవీలో. ఇప్పుడు ఈ మూవీ మనకి నియర్ బై థియేటర్స్లో ఈ సంక్రాంతికి రిలీజ్ అయింది గైస్. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి వెళ్తే హీరోకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఉంటుంది. అయితే చిన్న ఇష్యూ అయితే జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య. అయితే వాళ్ళైతే విడిపోతారు, ఎవరి లైఫ్ వాళ్ళైతే చూసుకుంటారు. అయితే కొన్ని ఇయర్స్ తర్వాత హీరోకి హీరోయిన్ ఇంకా తన పిల్లలు, భార్య పిల్లలు అయితే గుర్తుకొస్తూ ఉంటారు. ఎలాగైనా వాళ్ళని కలవాలని అయితే హీరో అయితే అనుకుంటారు గైస్. అయితే చిన్న ప్లాన్ అయితే వేస్తారు. అయితే ఆ ప్లాన్ తోటి హీరోయిన్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు. మరి వెళ్ళిన తర్వాత ఏమైంది, మరి భార్య పిల్లల్ని తన వైపు తిప్పుకున్నారా, మరి ఈ ప్రాసెస్లో ఏం జరిగింది, మరి క్లైమాక్స్ వాళ్ళు కలిసారా లేదా అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చింది గైస్. మూవీ బాగుంది. మన మెగాస్టార్ చిరంజీవి గారు ఏదైతే ఎంటర్టైన్మెంట్ మనకి ఇచ్చారో అది మాత్రం ఫుల్ ఫ్లెక్స్డ్గా అయితే చూపించారు గైస్. అనిల్ రావిపూడి గారు చాలా బాగా తీసుకెళ్లారు మూవీని. మన ఎంటర్టైన్మెంట్ ఎక్కడా తగ్గదు. చిరంజీవి గారు అయితే ఇచ్చి పడేస్తారు. ఆ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్లో ఎక్కడ తగ్గలేదు. మన బాస్ గురించి తెలిసిందే, ఇచ్చి పడేస్తారు ఆ క్యారెక్టర్లో. స్టార్టింగ్ మన బాస్ది ఏదైతే మన మెగాస్టార్ చిరంజీవి గారిది ఏదైతే ఇంట్రడక్షన్ కానివ్వండి, ఫ్యామిలీ అట్మాస్ఫియర్ తోటి అయితే స్టార్ట్ అవుతుంది. తర్వాత స్టైలిష్ ఫైట్ అయితే ఉంటుంది. ఆ ఫైట్ మాత్రం చాలా బాగా కంపోజ్ చేశారు. ఫైట్ సీక్వెన్స్, స్టార్టింగ్ వచ్చే ఫైట్ సీక్వెన్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. చాలా స్టైలిష్గా కనిపిస్తారు మనకి మన బాస్ గారు, మన మెగాస్టార్ చిరంజీవి గారు చాలా స్టైలిష్గా కనిపిస్తారు ఆ ఫైట్ సీక్వెన్స్లో. తర్వాత మళ్ళీ పిల్లల్ని కలవడం, అక్కడికి ఎలా వెళ్ళాలో ప్రాసెస్, మళ్ళీ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది మనకి సెకండ్ హాఫ్లో చూపిస్తారు. ఫస్ట్ హాఫ్ మాత్రం అలా వెళ్ళిపోతూ ఉంటుంది కామెడీ టైమింగ్ తోటి. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అదే కామెడీ టైమింగ్ తోటి ఎక్కడ తగ్గకుండా మూవీ ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. అస్సలు ఎక్కడ బోర్ ఫీల్ అవ్వం మనం. ఆ క్యారెక్టర్స్ కూడా అలాగే ఉంటాయి. మన బుల్లిరాజు కూడా ఉంటారు ఫస్ట్ హాఫ్లో. తన క్యారెక్టర్ కూడా బాగా డిజైన్ చేశారు ఈ మూవీలో కూడా. సంక్రాంతికి వస్తున్నాంలో ఎలా అయితే క్యారెక్టర్ ఒక డిజైన్ చేశారో మన విక్టరీ వెంకటేష్ గారి సన్ లాగా, దీంట్లో కూడా క్యారెక్టర్ అయితే ఉంది. దాంట్లో ఆ అబ్బాయి చాలా బాగా చేశారు. నయనతార గారు అయితే ఆ వైఫ్ పాత్రలో మాత్రం చాలా బాగా చేశారు. ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయలేదు. నయనతార గారు ఎలాంటి యాక్టర్ తెలిసిందో చాలా బాగా చేశారు ఆ పర్ఫార్మెన్స్. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నాయి. మన విక్టరీ వెంకటేష్ గారి క్యామియో గురించి చెప్పాలి మెయిన్లీ. ఇప్పుడైతే విక్టరీ వెంకటేష్ గారి ఇంట్రడక్షన్ ఏదైతే ఉంటుందో వేరే లెవెల్లో ఉంటుంది. ఎప్పుడైతే మన వెంకటేష్ గారు వస్తారో వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్, మన మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ గారు ఆ బిగ్ స్క్రీన్లో వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్, ఆ హిలేరియస్ వేరే లెవెల్లో ఉంటుంది. వాళ్ళతో డ్యాన్స్ కానీ, ఆ ఎంటర్టైన్మెంట్ కానీ చాలా బాగా వర్కౌట్ చేయించారు మన అనిల్ రావిపూడి గారు. సూపర్గా చేస్తారు. ఇద్దరికిద్దరు ఎక్కడ తగ్గలేదు. ఇద్దరు సీనియర్స్ అని, యాక్టర్స్ అని ఎక్కడ అనుకోకుండా, ఎక్కడ తగ్గకుండా ఇద్దరికిద్దరు చాలా ఫ్రెండ్లీగా చేశారు. ఇద్దరికి మన మెగాస్టార్ చిరంజీవి గారికి, విక్టరీ వెంకటేష్ గారికి రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఇలా కలిసి చేస్తే ఏ హీరోస్ అయినా అలా కలిసిమెలిసి ఉండి ఇలా స్క్రీన్స్ షేర్ చేసుకుంటే వేరే లెవెల్లో ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ మనకు కూడా ఫుల్ ఫ్లెక్స్డ్గా ఉంటుంది. ఆ బిగ్ స్క్రీన్లో మన మెగాస్టార్ చిరంజీవి గారిని, విక్టరీ వెంకటేష్ గారిని చూస్తుంటే కనుల పండగ ఉంటుంది. అసలైన పండగ కనిపిస్తుంది మనకి. ఆ సాంగ్స్ కానివ్వండి సూపర్గా ఉంటుంది. ఫస్ట్ సాంగ్ ఏదైతే హుకప్ సాంగ్ ఉంటుందో, హుకప్ స్టెప్ సూపర్గా ఉంటుంది. ఆ సాంగ్ మన ఆట సందీప్ గారు కొరియోగ్రాఫర్ చేశారు. వేరే లెవెల్లో ఉంది. ఆ కంపోజిషన్ మాత్రం చాలా బాగా అనిపించింది. కొత్త యూనిక్గా అనిపించింది స్టెప్స్ మాత్రం. మన మిగతా సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. మన లాస్ట్లో వచ్చేసరికి ఆ సంక్రాంతి సాంగ్ ఏదైతే ఉంటుందో మన మెగాస్టార్ చిరంజీవి గారిది, విక్టరీ వెంకటేష్ గారిది అదిరిపోయింది సంక్రాంతి. అదే సాంగ్ ఏదైతే ఉందో సూపర్గా ఉంటుంది. వేరే లెవెల్లో అనిపిస్తుంది మనకి. క్లైమాక్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ అనేది మనకి బోర్ ఫీల్ అయితే అవ్వదు. ఫస్ట్ హాఫ్లో అలా తీసుకెళ్ళిపోతుంటే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఆ ఎంటర్టైన్మెంట్ కూడా అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. కొద్దిగా ఏంటంటే రెగ్యులర్ కమర్షియల్ మూవీ లాగానే అనిపిస్తుంది. కొత్తగా ఏం ఉండదు స్టోరీలో. రెగ్యులర్ కమర్షియల్ స్టోరీ లాగానే ఉంటుంది. ఒక తులసి కానివ్వండి వేరే మూవీస్ ఏదైతే ఆ ప్యాటర్నే కనిపిస్తుంది మనకి. అదే తప్ప మూవీ అయితే స్టోరీ విధంగా అయితే కొత్తగా ఏం లేదు. బట్ మూవీ మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. చాలా బాగా అనిపిస్తుంది. మన మెగాస్టార్ చిరంజీవి గారిని ఎంటర్టైన్మెంట్ వైజ్లో ఆ ఫ్యామిలీ ఆడియన్స్ని ఏదైతే మన ఎంటర్టైన్మెంట్ చేద్దామని అనుకున్నారో అక్కడ మాత్రం అస్సలు తగ్గలేదు. మెగాస్టార్ చిరంజీవి గారు అయితే ఇచ్చి పడేశారు క్యారెక్టర్లో. విక్టరీ వెంకటేష్ గారు కూడా కెమెరా రోల్లో చాలా బాగా యాక్ట్ చేశారు. ఇద్దరికిద్దరు వచ్చేసరికి ఆ స్క్రీన్ మీద మన కనుల పండగ అయితే కనిపిస్తుంది. మూవీ మాత్రం అస్సలు డిసప్పాయింట్ అవ్వరు కదా. అనిల్ రావిపూడి గారు ఈసారి కూడా హిట్ కొట్టేశారు. అంటే ఇప్పుడు దాకా ఏ ఫ్లాప్ చూడని మన అనిల్ రావిపూడి గారు ఈ సినిమాతో కూడా ఈ సంక్రాంతికి హిట్ కొట్టేశారు. మూవీ మాత్రం అసలు డిసప్పాయింట్ అవ్వరు. వాచ్ చేయండి. స్టోరీ ఒక్కటే కొత్తగా ఏమి ఉండదు. రెగ్యులర్ కమర్షియల్ మూవీ లాగానే ఉంటుంది. బట్ మూవీ మాత్రం ఎంజాయ్ చేస్తారు. మీ ఫ్యామిలీతో వాచ్ చేయండి. నియర్ బై థియేటర్స్లో రన్ అవుతుంది. మన శంకర వరప్రసాద్ గారు. అందరూ బాస్ ఈజ్ బ్యాక్ అని చెప్తున్నారు.
బాస్ ఈజ్ బ్యాక్ ఏంటి అసలు? మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పటికీ మనకి బాసే. బ్యాక్ అనేది ఏం ఉండదు. ఎప్పటికీ మన మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పటికీ బాసే, అంతే. ఇంకా మాటలు ఉండవు. మన బాస్కి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఈ జోనర్లో వచ్చి ఇలాంటి ఎంటర్టైన్మెంట్, ఇలాంటి ఫ్యామిలీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడం, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంటర్టైన్మెంట్ చేయడంలో ఎక్కడ తగ్గలేదు. మన మెగాస్టార్ చిరంజీవి గారి గురించి తెలిసిన ఎలాంటి పర్ఫార్మరు, హ్యాట్స్ ఆఫ్. మన విక్టరీ వెంకటేష్ గారు కూడా ఆ కెమెరాల్ని ఒప్పుకోవడం చేయడం అనేది గ్రేట్. విక్టరీ వెంకటేష్ గారికి కూడా హ్యాట్స్ ఆఫ్. నేను బిగ్ ఫ్యాన్ విక్టరీ వెంకటేష్ గారికి. ఆ కెమెరాల్లో చూడడం ఇంకా ఆనందంగా అనిపించింది నాకు. ఇద్దరికిద్దరు ఇచ్చి పడేశారు. మెగాస్టార్ చిరంజీవి గారు అయితే ఎక్కడ తగ్గలేదు. స్కోర్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, ప్రతిదీ బాగుంది. స్టోరీ ఒక్కటే రెగ్యులర్ కమర్షియల్ లాగా అనిపించింది. అది తప్ప మూవీ మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయలేదు గైస్. ఓకే, మన శంకర వరప్రసాద్ మూవీ నియర్ బై థియేటర్స్లో రన్ అవుతుంది, వాచ్ చేయండి. ఓకే, ఈ మూవీ నేను ఇచ్చే రేటింగ్ అయితే 5కి 3.5 గైస్. నాకైతే నచ్చింది మూవీ, వాచ్ చేయొచ్చు, ఫ్యామిలీతో వాచ్ చేయండి. ఓకే, ఈ పండగకి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.